రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ కొట్టడంతో 19 మంది మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ముఖ్యమంత్రి ఊరికి వెళ్లే రూట్ కూడా ఇదే కదా? అవును, అంటే అదే దారిలో ముఖ్యమంత్రి వెళ్తారంటే వారి గ్రామానికి వెళ్ళడానికి కానీ ఖచ్చితంగా అదే దారిలో వెళ్ళాలి. అంటే ఇది ఏళ్ళుగా, అంటే ఇప్పుడు కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ బీజాపూర్ జాతీయ రహదారికి సంబంధించి ఈ రహదారిని బాగుపరచాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు రక్తం ఓడుతూనే ఉంటుంది. రక్తం ఓడిన రోజంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. అంత దారుణమైన రోడ్డు ఇది. మొన్నే పనులు స్టార్ట్ చేశారు. అంటే దీనికి కేంద్రం నుంచి ఆమోదయోగ్యం రావడంతో పనులు అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పనులు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆలోపు మూల మలుపులు కావచ్చు, ప్రమాదకర ప్రాంతాలు సంబంధించిన వాటిని గుర్తించి బాగు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ దుర్ఘటన చాలా తీవ్రమైన దుర్ఘటనగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 19 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఒక భీతావాహ దృశ్యాలని చెప్పాలి. చనిపోయిన వాళ్ళలో కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు, ఒకే కుటుంబానికి సంబంధించిన అక్కా చెల్లెలు ఉన్నారు. తాండూరు సంబంధించి తాండూరు మండలానికి సంబంధించి 3 అక్కా చెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. ఒక హృదయ విదారక దృశ్యం అయితే ఆల్రెడీ మనం చూస్తున్నాం. 16 నెలల చిన్నారితో కలిసి తల్లికి సంబంధించిన మృతదేహం ఆ రోడ్డుపై అందరినీ కలిసివేస్తుంది. అట్లా ఎటు చూసినా మనకు కన్నీరే అన్నట్టుగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఇంత దారుణం జరుగుతున్నా, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా మరి ప్రభుత్వ వ్యవస్థల్లో మాత్రం మార్పు రావడం లేదంటే మాత్రం అది ఖచ్చితంగా క్షమించరని నేరంగానే చూడాల్సి ఉంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అన్నిటికీ ఖచ్చితంగా నిర్లక్ష్యమే ప్రమాదాల కారణంగా కూడా మనకు కనిపిస్తుంది క్లియర్గా. అయినా కూడా ఎవరు చర్యలు చేపట్టడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం, ఇది సర్వసాధారణ విషయంగా మారిపోతుంది. ఈ నుంచి రోడ్డు వెడల్పు పైన ఎందుకు స్పందించట్లేదు? అంటే రోడ్డుకు సంబంధించి స్థానికులు చాలా ఆందోళన చేశారు. ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యే కాళ యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా వారంతా డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒక సమయంలో దాడి చేయడానికి కూడా ముందుగా అంటే వెనకాడలేదు. చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి అధికారులు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి రోడ్లను బాగు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా ఆ రోడ్డు బాగు కాకపోవడంతోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి తోడు డ్రైవర్ల నిర్లక్ష్యం, ఆ తర్వాత ముఖ్యంగా ట్రక్కు డ్రైవర్లు, భారీ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు, కనీసమైనటువంటి శిక్షణ లేనిటువంటి డ్రైవర్లు ఉండడం, మితిమీరిన వేగం అనేది కూడా ఈ ప్రమాదానికి కారణమవుతుంది. ఇప్పుడు ఈ ఇన్సెంటివ్ తీసుకున్నప్పుడు ఇది ఆర్టీసీ బస్సే అయినప్పటికీ ప్రైవేట్ సంబంధించిన బస్సును ఆర్టీసీలో లీజుకు పెట్టారు. వారు దానికి సంబంధించిన డ్రైవరు కొంత వేగంగానే ఉన్నట్టుగా అయితే ప్రమాదంలో గాయపడ్డ బాలుడు కానీ మిగతా వాళ్ళకి చెప్తున్నారు. అంటే వారు చెప్తున్న దాని ప్రకారం కేవలం ట్రక్ డ్రైవరే కాదు, ఇటు బస్సు కూడా చాలా తీవ్రంగా వేగంగా ఉంది. ఆ సమయంలో ఇద్దరు అదుపు తప్పడంతో ఆ ట్రక్ ఒక్కసారిగా బస్సు మీద పడింది. అయితే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు మెయిన్గా ఎక్కువగా గాయపడ్డ వారి కన్నా కూడా ఆ మొత్తం కంకర ఏదైతే ట్రక్లో ఉన్న కంకర అంతా బస్సులో పడింది కాబట్టి సహాయక చర్యలు ఆలస్యమైంది. రోడ్డు కూడా ఇరుకుగా ఉంది. అక్కడ నుంచి జేసీబీలు రావడం ఆలస్యమైంది, మిగతా అంబులెన్స్లు రావడం ఆలస్యమైంది. ఇవన్నీ ట్రాఫిక్ జామ్ కారణంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా గాయపడ్డ వారి సంఖ్య ఎంత ఉంటుందో ఆ కంకరల్లో చిక్కుకున్న వారంతా కూడా వారిని బయటకు చేయడం ఇబ్బందిగా మారింది. వారు శ్వాస తీసుకోలేక అక్కడికక్కడే దాదాపు 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాల వైపు, మరోవైపు లోపల చిక్కుకున్న వారు తమను కాపాడాలంటూ వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయానక వాతావరణం కనిపించింది. ఆ ఎట్టకెలకు వారందరినీ కూడా బయటకు తీసి ఆసుపత్రికి, చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి, కొంతమంది వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి కేంద్రానికి పంపించారు. మెరుగైన వైద్యం కోసం మరికొంతమందిని హైదరాబాద్ కూడా తరలించారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు అంతా కూడా ఇప్పుడు మనం చూసాం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ చేరుకున్నారు, పరిస్థితి సమీక్షించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి, మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన ఆదేశాలు అందించారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ఖచ్చితంగా ఆదుకుంటామని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందల్లా నిర్లక్ష్యపు డ్రైవింగ్లు, తర్వాత రోడ్డు ప్రమాదాలు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ఇంతమంది చనిపోవడం మనం ఖచ్చితంగా కలిసివేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా రోడ్డు భద్రత విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి, కనీస జాగ్రత్త తీసుకోవడం లేదు. అంటే స్వీయ నియంత్రణ కోల్పోవడం, మనం రక్షణ చర్యలు చేపట్టకపోవడం ఒక తప్పు అయితే ఈ యంత్రాంగ వైఫల్యం కూడా దాదాపు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బీజాపూర్ జాతీయ రహదారికి సంబంధించి అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఎన్నో అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ సంఘటన మాత్రం చాలా తీవ్రమైన దుర్ఘటనగా చూడాలి. తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని మోదీ కూడా ఇంతకుముందు ఆయన ట్వీట్ చేశారు, తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి అన్ని వేళ అండంగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది.
ప్రస్తుతం ఆసుపత్రి వద్ద అయితే మనకు ఇంకా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. గాయపడ్డ వారి ఆర్తనాలతో ఆసుపత్రి అంతా కూడా మారుమవుతుంది. ఓవైపు గాయపడ్డవారు, మరోవైపు మృతదేహాలని కూడా కుప్పలు తిప్పలుగా వరుసగా అక్కడ బయట ఆసుపత్రి బయట పెట్టారు. అవన్నీ చూస్తుంటే ఒక హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆ కాలేజీకని ఉదయం బయలుదేరినటువంటి ఒక స్టూడెంట్ అందులో ప్రాణాలు కోల్పోయింది. ఇక 2 కుటుంబాలు, ఒక బస్సులో ముందు ప్రయాణించినటువంటి ఆ కుటుంబం, అదే కుటుంబానికి సంబంధించిన కొంతమంది ఆ బస్సులో సీట్ లేదని వెనుక బస్సులో వచ్చారు, వారు చనిపోయారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరిది కన్నీటి గాదే అని చెప్పాలి. ఎవరిని కదిలించినా అక్కడ కన్నీరే మనకు సమాధానం ఇస్తుంది. చాలా దారుణమైన ఘటనగా మనం చూడాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాలపై ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా మన ముందున్న సవాల్, ఎందుకంటే గతంలో HMTV కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. బీజాపూర్ జాతీయ రహదారికి సంబంధించి వరుస కథనాలు ప్రసారం చేసింది. గతంలో ప్రమాద సమయంలో కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగాల్ని అప్రమత్తం చేసింది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది చాలా తొందరగా పనులు పూర్తి చేయాలి. ఎక్కడెక్కడైతే ప్రమాదపు పరిస్థితులు ఉన్నాయో, కొంచెం యాక్సిడెంట్లకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా నివారణ చర్యలు చేపడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. ముఖ్యంగా వికారాబాద్ తాండూరు ఆ రోడ్ అంతా కూడా చాలా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు మొన్నటి వర్షాలకైతే ఇంకా దారుణంగా తయారైంది. ఆ గుంతలు, చాలా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రతిరోజు నిత్యం అవస్థలు పడుతున్నామంటూ కూడా అక్కడ ఉన్న వారి స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా కలవట్ల దగ్గర అయితే పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆ రోజు మేము ప్రమాదాల మధ్యనే ప్రయాణం చేస్తున్నామని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏళ్లుగా ఈ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మాత్రం మారట్లేనటువంటి ఆవేదన ఆ స్థానికంగా వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అయితే మనకు ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలం వద్ద ఇంకా ట్రాఫిక్ జామ్లు అయితే తీవ్రంగా ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ అంతా కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ వైపు దాకా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాహనాలను నెమ్మదిగా ఇప్పుడే పక్కకు తరలించే ప్రయత్నం కూడా జరుగుతోంది. గీతిక. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ కొట్టడంతో 19 మంది మృతి చెందారు. చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. టిప్పర్ అతివేగంగా దూసుకువచ్చి బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్లోని కంకర అంతా బస్సులో పడిపోవడంతో ఊపిరాడక చాలా మంది ప్రయాణికులు మరణించారు. పలువురు ప్రయాణికులు బస్సులో పడిన కంకర లోడ్లో చిక్కుకుపోయారు. బస్సు, టిప్పర్ డ్రైవర్లు కూడా స్పాట్లోనే చనిపోయారు. మృతుల్లో 8 మంది పురుషులు, 10 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 3 జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. టర్నింగ్ అసలు ఎంత స్పీడ్